అన్నమయ్య జిల్లాలోని రాయచోట్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన ర్యాలీని డీఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని చెక్పోస్ట్ శివాలయం నుండి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లైఫ్ సేఫ్టీ అని చెప్పేసి ఒక మోటోతో మనం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు చూసినా మేము ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఇంకా కొంతమంది తప్పులు చేస్తూనే ఉన్నారు. కేవలం శిక్షలు ఫైన్లు వాటితోనే కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రజల్లో ఉండాలా. నేను వెహికల్ ఇలా పోతే నా లైఫ్కి ఏంటి, లేకపోతే నా కుటుంబ పరిస్థితి, సభ్యుల పరిస్థితి ఏంటి, నేను ఇలా రోడ్డు మీద అజాగ్రత్తగా వెళ్తే నా ఎదురుగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచన చేసుకుని సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు మీ వెహికల్స్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అలాగే నడిచిపోతున్నా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, పార్కింగ్ చేసేటప్పుడు కూడా మన వెహికల్స్ ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాయా, మనం ఇలా పార్క్ చేయడం వల్ల ఎవరికైనా ఇబ్బందా అని ఒకసారి ఆలోచించి మనము ఆ పార్క్ చేసిన వెహికల్ నడిపినా మనము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించాలా. ఒకరు కూడా ప్రయాణించాలి. అందరూ సుఖంగా ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశము. గౌరవ ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హ్యాకథాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమనగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దాంట్లో భాగంగా ప్రజలకి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా వాహనాలు నడిపేటప్పుడు, 2 వీలర్స్. అట్ ది సేమ్ టైం మద్యపానము అనేది మద్యం తాగకుండా వాళ్ళు వాహనాలు నడపాలా. తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో